సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై సికింద్రాబాద్ లోని ఓ లాడ్జ్ లో అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. ఒంటరిగా తిరుగుతున్న బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ నెల 4న సంగారెడ్డిలో బాలిక అదృశ్యం కాగా మిస్సింగ్ అయిన మరునాడే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. 8న సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్ లోని ఓ లాడ్జ్ లో ఉన్నట్లు గుర్తించారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 2 మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. మరో 2పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, పోలీసులు కేసు నమోదు చేశారా? ప్రస్తుతం బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది? సంగారెడ్డిలో బాలిక అదృశ్యమైంది. అక్కడ అదృశ్యమైన బాలిక సికింద్రాబాద్ లో బాలికపై నలుగురు అఘాయిత్యానికి అయితే ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా బాలిక దగ్గరికి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సికింద్రాబాద్ కి చేరుకున్నారు. అయితే ఈ నెల 4న సంగారెడ్డిలో అదృశ్యమైంది. ఆ తర్వాత 5వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి థానాలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు బాలికకు సంబంధించి తీసుకెళ్లినటువంటి సెల్ ఫోన్ ఆధారంగా సికింద్రాబాద్ లో సంచరిస్తున్నట్టుగా గుర్తించారు. నలుగురు కాలర్లు ఆమెను పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత లాడ్జ్ కూడా తీసుకెళ్లినట్టుగా తెలిసింది. వెంట తీసుకున్న తర్వాత ఆమెపైన అత్యాచారానికి అయితే ఒడిగట్టారు. వీరిలో 2కి 17 ఏళ్లు, మరో 2కి 19 ఏళ్లు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానే బాలిక సికింద్రాబాద్ లాడ్జ్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, ఉన్నటువంటి మైనర్ బాలులను జువైనల్ హోమ్ కు తరలించారు. వీళ్ళకు మరో 2 పైన పోక్సో చట్టం కింద కేసులను చూసి స్థానికంగా ఉన్నటువంటి సంగారెడ్డి జైలు కూడా తరలించారు. బాలికను మాత్రం సంగారెడ్డి జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ప్రస్తుతం అక్కడ ఆరోగ్య పరీక్షలు అయితే చేయించి ఆమెను ఇది ఏదైతే మానసికంగా కోరుకోవడానికి ప్రస్తుతం ఆమెకు దానికి సంబంధించిన సలహాలు కూడా ఇస్తున్నట్టు మొత్తానికి చూసుకుంటే సికింద్రాబాద్ లో ఇలాంటి దారుణ ఘటన పట్టపగలే ఉన్నటువంటి బాలిక పైన లాడ్జ్ లో తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టిన పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ లో రెగ్యులర్ గా హత్యలు, ఆత్మహత్యలు, ఇటు మానభంగాలు నిత్యసిద్ధంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి.